అందరికీ నమస్కారం అండి. నా పేరు మర్రా అప్పలరాజు. 3వ వార్డు ఎస్సీ కాలనీ నర్సీపట్నం. నేను నిన్న ఒక ప్రెస్ మీట్ చూశానండి. మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు డీకే బోసిడీకో తెలీదు. నర్సీపట్నం ఏదైనా జరిగితే గౌరవనీయులు శ్రీ చింతకాల అయ్యన్న పాత్ర గారిని విమర్శించడమే ఆయన ప్రెస్ మీట్లు. ఈ డీకే బోస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు నాకు గుర్తు రాలేదు, డీకే బోస్ అంటున్నాను. 2019, 2024 మధ్యలో మా దళితులు మీ వెనకే ఉన్నారు కదా సార్. ఇంకోటి, సుధాకర్ డాక్టర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద పోలీసుల చేత ఎన్ని చిత్రహింసలు పెట్టారండి. ఒక దళితుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడాలండి. మేము ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చే వ్యక్తిని లాస్ అయ్యాం. మరి ఆ రోజు ఎక్కడికి పోయారండి మీరు? మీ చేతిలో అధికారం ఉంది. ఈ అల్లంపల్లి ఈశ్వరరావు ఎవరో అంటున్నారు. మరి ఈయన మీద కూడా దౌర్జన్యం జరిగేటప్పుడు మీ పార్టీలో ఉన్నాడు. మరి అప్పుడు ఎక్కడికి పోయారు? ఆయన లాంగ్వేజ్, ఆయన మాటలు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాడండి. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన తల్లిదండ్రులు మనకు చెప్పిన నీతి అది. మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా నీకు చెప్పే ఉంటారు. మాజీ ఎమ్మెల్యే డీకే బోస్ నీకు చెప్తున్నాను, ప్రతిదీ అయ్యన్న పాత్ర కుటుంబం మీద ఆపాదించడం నీకు చేత కాదేటయ్యా రాజకీయం. నీకు సత్తా ఉంటే ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు వెర్షన్ ఏంటి, ఎవరు ఎలాంటోళ్ళు. రౌడీ సీటరు మీ వాడు కూడా 9 కేసులు 10 కేసులు ఉన్నాయి. మీ గవర్నమెంట్ లోనే ఆయన రౌడీజం చేశాడు, సెటిల్మెంట్లు చేశాడు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు. మరి అవన్నీ పక్కనడేసి ఎవడో రౌడీ సీటరట కొట్టేశారంట మా వైసీపీ లీడర్ని అంటే, రౌడీ సీటర్లు వెనకేసుకొని వచ్చి గవర్నమెంట్ ఉందని సేపు వాళ్ళు పెంచి పోషించి ఇప్పుడు పదవి పోగానే వాళ్ళ వెనకాల నిలబెట్టేసి మా మాల కులస్తుల్ని ముందు పెట్టుకొని రాజకీయం చేద్దామని చూస్తున్నావా?